నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖలో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత 2014 నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన చొక్కాకుల వెంకట్రావు రాజీనామా చేయడం ఆ పార్టీకి మైనస్గానే చెప్పుకోవాలి. ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఎదిగారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల ముందు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్టీ విజయం కోసం కృషి చేశారు. చాలా కీలకమైన నేతగా ఉన్నారు. ఒక్క విశాఖ నగర పరిధిలోని ఉత్తర నియోజకవర్గ పరిధిలోనే కాకుండా అటు మాడుగుల, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో కూడా ఆయనకి చాలా పట్టుంది. అలాంటి వ్యక్తి మరోసారి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సహజంగానే అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది ఆయారంలో గయారంలో ఉండడం అనేది సహజంగానే చెప్పుకోవాలి. కానీ కొంతమంది కంకణబద్దులైన వ్యక్తులు పార్టీ నుంచి వీడిపోతే ఆ పార్టీ కొంత నష్టంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత వెనువెంటనే భువనేశ్వరం వెళ్ళిపోయినట్లు చెప్తున్నారు. ఈ రాజీనామా వెనుక జనసేన పార్టీకి సంబంధించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే చొక్కాకుల వెంకట్రావు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 2 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పర్యటన అనడం కంటే మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు. అక్కడ సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే గిరిజనులకు సంబంధించిన నూతన రహదారుల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈయన పర్యటన సందర్భంగానే చొక్కాకుల వెంకట్రావు జనసేనలో చేరుతారా అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి దానికి ఎప్పటిలోగా ఉంటుంది ఏంటనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇటీవల పరిణామాలు మనం చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది బయటికి వెళుతున్న సందర్భాలు చూసాం. అయితే చొక్కాకుల వెంకట్రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి బాగానే ఆదరించారు. వాళ్ళకి పెట్రో రీజియల్ అథారిటీ చైర్మన్గా అతనికి అతని భార్యకి కూడా 2 దఫాలుగా పదవి కట్టబెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన నియోజకవర్గ స్థాయి నేత కాబట్టి ఆయనకి ఆ సమాన స్థాయిలో ఒక పెద్ద పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం విశాఖ ఉత్తరాంధ్రే కాకుండా అటు కాకినాడ వరకు కూడా ఉన్న ఈ రీజియన్ సంబంధించిన అథారిటీ కార్పొరేషన్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి పదవి ఇచ్చి గౌరవించినప్పుడు కూడా మరి ఏ పరిస్థితుల్లో చొక్కాకుల వెంకట్రావు వెళ్ళిపోతున్నారు, భవిష్యత్తులో కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి తనకు టికెట్ రాదనే భయమా, అనుమానమా, లేదంటే తాను కోరుకుంటున్నట్టు మాడుగులు కానీ లేదంటే ఇతర నియోజకవర్గాల్లో పెందుర్తి లాంటి నియోజకవర్గాల్లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేకపోవడమా, వీటి వల్లే ఆయన బయటికి వెళ్తున్నారా అన్నది తెలియనప్పటికీ కూడా చాలా చొక్కాకుల వెంకట్రావుకు మంచి పేరు అయితే ఉంది. ఆయన ఎలాంటి వివాదాలకు పోకుండా సౌమ్యుడిగా ఆయన ముద్రపడ్డారు, మంచి పేరు కూడా సంపాదించారు. ఇలాంటి పరిణామాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కూటమికి వ్యతిరేకత పెరుగుతుంది అన్న ప్రచారం వస్తున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం, ఇప్పుడు జనసేనకి వెళ్తారా లేదని బయటపడినప్పుడు కూడా మనకంతున్న సమాచారం ప్రకారం, కీలక సమాచారం ప్రకారం జనసేనలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది.